వచ్చేది కొట్టుకొని మొత్తుకొని అంటారు. మరి పిల్లలకు వచ్చేది పిల్ల పండుగ, మొగళ్ళకు వచ్చేది మొగంపు దసరా అంటారు. ముసలోళ్ళకు వచ్చేది ముసళ్ళ పండుగ, బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ ఉంది. మీద పెట్టి ఆటలు ఆడండు పాటలు ఆడండు భావను బతుకమ్మ వండు పోయి గంగలో వదిలి పెడుతున్నారు. బతుకమ్మ మీద ఉన్న గౌరమ్మని తీసుకొని 7 మంది అక్కలు వాళ్ళ మానపిస్తుక వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు. కానీ ఎల్లమ్మ చేత ఎవరు గౌరమ్మని తీసుకుంటలేరు. గుంజరాది ఓ దేవుడు, మొగాడు గుంజరాది ఎల్లమ్మ, మొగాడు గుంజరాది ఎల్లమ్మ, ఒక చిన్న వేసినది ఎల్లమ్మ దేవి. మామిడోలే 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 చిన్న వేసినది రామరాము రామరాము. అయ్యో అక్కలారా అమ్మలారా, అయ్యో అక్కలారా అమ్మలారా, మీరు నా చేత గౌరమ్మను తీసుకుంటలేరు, ఇచ్చుకుంటలేరు, పుచ్చుకుంటలేరు, ఎందుకమ్మా? పెళ్లిగాని అర్చబయ్యరాలివి, పెళ్లిగాని చేత గౌరమ్మను తీసుకోరాదు, ఇచ్చుకోరాదు, పుచ్చుకోరాదు. ఇచ్చుకున్న దోషమే పుచ్చుకున్న దోషం అంటావా? అమ్మవారి ఎల్లమ్మ గుండెలకు ముళ్ళమానే ఓ దేవుడు, ఎల్లమ్మకు అంటే ఉంది అమ్మడారా. ఎల్లమ్మకు తల్లి రావే పార్వతమ్మ, తల్లి రావే పార్వతమ్మ. ఎప్పుడు వేసి నన్ను నన్నమ్మ, నన్ను నడగంటివే, నడగంటివి. నాకన్నా చిన్న వాళ్ళ పెళ్లిళ్ళు అవుతున్నాయి, నాకన్నా చిన్న వాళ్ళ లగ్గాలు అవుతున్నాయి. అమ్మవారి ఎల్లమ్మ కట్టేటి కంకణాల కళ్ళ చూస్తుంది, అయ్యేటి లగ్గాలు కళ్ళ చూస్తుంది ఎల్లమ్మ తల్లి. సావిరామ రామ 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 రామ. ఎల్లమ్మ పోత ఉంటే పోత ఉంటే, పోత ఉంటే పోత ఉంటే, అమ్మ కోటొక్క ప్రజలైన కళ్ళ చూసిరి, కళ్ళ చూసిరి. కొమ్మలెక్కి చూడబట్టే అమ్మలారా, చూడబట్టే అమ్మలారా. వేసుకుంటే ఎల్లమ్మ ముఖము చిన్న పుచ్చుకొని ఎల్లమ్మ వెళ్ళిపోతూ ఉంటే కోటొక్క ప్రజలు, ఊళ్ళున్న ప్రజలందరూ చూస్తుర్రు. అమ్మవారి ఎల్లమ్మ కన్నా చిన్న వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతుంటే ఎల్లమ్మ కళ్ళవార చూసుకుంటే వెళ్ళిపోతున్నది. సావిరామ రామ 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 రామ, రామ 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 రామ, రామ 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 రామ. రేణుకా దేవి దేవి ఎల్లమ్మ, అమ్మవారి ఎల్లమ్మ మొగాలు గుంజింది, ముఖం చిన్న వేసింది, కాయల కొట్టు మామిడోలే కడ చిన్న పోయిందంటే ఎల్లమ్మకు. తెంపిన మల్లె పుష్పమోలే తెలివి చిన్న పోయింది ఎల్లమ్మ తల్లికి. శివ శివ అని ఎల్లమ్మ సీమంతరుల మీద కూర్చుంటుంది, అరవరా అని చెప్పి ఎల్లమ్మ అరువుల మీద అని కూర్చుంటా ఉంది. రేణుకమ్మ అడిగి కూర్చుంటా ఉంది. రేణుకమ్మ రామ రామ
వరకు సీమంతుల మీద చిన్నవై కూర్చున్నదంటే ఎల్లమ్మ. నా బిడ్డ రాందరు అమ్మ అని పిలిచేది ఇలా నన్ను విలువలేదు. నా బిడ్డను ఎవరేమన్నారు? అమ్మవారు పార్వతమ్మ ఎల్లమ్మ దగ్గర తల్లి వస్తే ఉన్నదమ్మ రామ రామ, తల్లి వస్తే ఉన్నదమ్మ రామ రామ, రమడారు వల్ల రామ రామ రామ, రావమ్మ నాయి బిడ్డ ఎల్లమ్మ, ఎవరేమన్నరే కన్న బిడ్డ, మరవాడు నిన్ను కొడితే ఎల్లమ్మ దేవి, ధరావళీతునే కన్న బిడ్డ, ఎవరు నిన్ను కొడితే ఎల్లమ్మ, చేతులు బిడ్డ నాయమ్మ, ఎవరేమన్నారు కన్న బిడ్డ, ఎందుకోర కలిగినావు నాయమ్మ, ఆయన వద్ద మావిడోలే మావిడోలే, తెల్లబోయినాది నాయమ్మ, వద్ద మావిడోలే కన్న బిడ్డ, తెల్లబోయినాది నాయమ్మ, బిడ్డ బిడ్డ రేణుక ఎల్లమ్మ, పాలవాడు కొట్టిండా పగవాడు కొట్టిండా, ఇత్తుడు కొట్టినా తుండు కొట్టినా దుసుమాని కొట్టినా బిడ్డ, జంట ఉన్న పిల్లలు ఏమన్నరా బిడ్డ రేణుక, ఎందుకోరా కలిగమని చెప్పినప్పుడు అమ్మా ఆటపాటల పిల్లలమ్మడితోని ఆడుకోనీక పోయినప్పుడు అడవి లోపల పూలు తెప్పుకున్నాము, బతుకమ్మని తయారు చేసి బతుకమ్మ మీద గౌరమ్మను పెట్టి ఆటలు ఆడుకున్నాము, పాటలు ఆడుకున్నాము. ఆ బతుకమ్మని కొండపోయి గంగలు వదిలిపెట్టము తల్లి. ఆ బతుకమ్మ మీద ఉన్న గౌరమ్మని 7 మంది అక్కలు తీసుకొని వాళ్ళ మాన పుస్తకాలు పెట్టుకున్నారు, ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారమ్మా. ఎందుకొరకమ్మా నా చేత గౌరమ్మని తీసుకుంటలేరని అడిగే వరకు నేను పెళ్లి రాని రానంట, చెప్పయ్య రానంట, లింగవేరి సిద్ధరానంట, నేను పెళ్లి కానీ అష్టభయ్యరాల కలం పట్టుకొని రాత రాస్తే కలియుగానికి బలవైత ఉన్నదాట. పది మందిలో పోయి పంచాలు నొప్పలేదంట, నలుగుట్టవై నవ్వలేదంట, ముగ్గుట్టవై నేను ముచ్చటాడలేదంటనే అమ్మా. పెళ్లి కానీ అష్టభయ్యరాలు కుండ పట్టుకొని రాసి కొలిస్తే పుట్టడు చూసుకుంటే ఏలుమైతున్నాయంట తల్లి అమ్మా. పెళ్లిగానే అష్టభయ్యరాలు పంటశాలకి వెళ్ళిపోతే పంటశాల ఉన్న గణపతి లక్ష్మీదేవి 12వ దూరం మారిపోతున్నారట. అమ్మా ఇంటి లోపల బిడ్డ ఎదుగుంటే తల్లికి బరవంటారు, కొడుకు ఎదుగుంటే తండ్రికి బరవంటారమ్మా. పెళ్లికి నేను పెరిగి ఉన్నానమ్మా, కడతీయాలి నేను కడప లోపలున్నా, ఇడతీయాలి ఇంటి లోపలున్నా. నా పెళ్లి అయ్యాలని నీకు ఒకసారికి ఆలోచన రాలేదా తల్లి? పుట్టంగా పసివిల్ల తల్లి చనపాలు కోరుతుంది, పెరిగి పెద్దగైతుంటే ఆట భ్రమల తర్వాత చదువు వేదంబు తర్వాత యుక్త వయసు వచ్చినాక పెళ్లిళ్ళ మీద ప్రేమలు కోరుతున్నది. పెళ్ళైన తర్వాత సంసారంలో ఉమ్ము కోరునంట ఆడవిల్ల. కమెందుకు ఎయ్యాలనే నన్ను కన్నా కన్నా తల్లి, కమెందుకు ఎయ్యలేదు నన్ను కన్నా కన్నా తల్లి,
తండ్రితోటి ఎప్పుతుంటే పార్వతమ్మ గుండెలు గుకుళ్ళు అంటున్నాయట. మీ నాయన వేస్తే నేను వండి పెడతా, సస్తే ముండ మోస్తా, ఇడిస్తే నేను విడుపుకుంటా, తొడుగుతే కాలుకుంటా. పిల్లన్న ముచ్చట మీ నాన్న శంకరుడు వచ్చినాక తండ్రితోటి ఎప్పు బిడ్డారాయమ్మా, తండ్రితోటి ఎప్పు బిడ్డ ఎల్లమ్మ నీవు రామ 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 తండ్రితోటి ఎప్పమన్నప్పుడు అమ్మవారు ఎల్లమ్మ నాయన వచ్చిందాక అన్నం తినవోను, నాయన వచ్చిందాక నీళ్లు తాగబోను, స్నానం ఇయ్యవోను చెప్పి ఎల్లమ్మ చీమంతరుల మీద చిన్నవై కూర్చున్నదాట. తల్లి సంగతి బిడ్డ సంగతి ఇట్లుండని ఉలపన వైకుంఠము ద్రాపడ బ్రహ్మాండం నటనము ఉంది ఎండుకొండ కైలాసము. కైలాసం పరిపాలన చేసేవాడు మూడు కలవాడు ముక్కొండ ఈశ్వరుడు సదా సాంబశివుడు దేవా శంకరుడైన నాలుగు తొట్టలు గుట్టించేవాడు, నాలుగు తొట్టలు తెంపేసేవాడు, యాపాకున్న వారికి మామిడాకిచ్చేవాడు, కొట్టున్న వారికి మొలదారం ఇచ్చేవాడు, చెట్టు చెట్టుకు గంటల దుఃఖం పోసేవాడు బోలా శంకరుడైన కాశీల గంట కొట్టిండు, ఘోషపర్దలేసిండు, కచ్చీరు బంది పెట్టుకున్నాడంట. తొలి మరి గంట 96 లక్షలు, నాది లేని గంట 46 లక్షలే. ఎడమ పక్కకేసిండు ఎండి వరగాల జోల, కుడి పక్కకేసిండు కుంకుమ వరగాల జోల. పిల్లలు నాగన్న పిల్లలు అయ్యవట్టిండు 60 పుట్ల అరుగుల అది త్రిశూలంబు. అనుకోని చెంబుతోటి నీళ్లు చేతులని వాళ్ళి ఎర్రగూడు పచ్చగూడు పంచమంగళార్గులు వేసుకున్నది పార్వతమ్మ బుడిగరాయి చెంబు లోపల నీళ్లు వేసుకున్నదమ్మా Yeah.
ఓ భార్య భర్త ఏకమైతే భగవంతుడు మెచ్చుతుండు, సతీ పత్ని ఏకమైతే సర్వదేవతలు మెచ్చుతున్నారు. సతి లేని సంసారం వేయొచ్చు గాని శృతి గలవని సంసారం ఎయ్యరాదంటారు. ఎత్తులు బండి ఏకమైతే గట్టి ఎంకబట్ట ఎక్కుతుంది, గట్టు దిగమంట దిగుతున్నది. భార్య కాపుతొస్తే భర్త అన్నారు, భర్త కాపుతొస్తే భార్య అన్నారు. నాదా పరమేశ్వర రాజ పరిపాలన చేసి కచేరి మీద కూర్చొని ఎంత అలసిపోయి వచ్చినవో నాదా. జారాడి బండల్లా వెయ్యారు గోళాలు వెల్లిళ్ళు సల్లిళ్ళు నీళ్ళు కాసి పోసి పెట్టిన సారం వేసుకొని తొందరగా రావని చెప్పిందంట పార్వతమ్మ తల్లి. పార్వతి చెప్పినేలా శంకరుడు వెళ్ళిపోయిండు జారాడి బండలకు. తడివిడి సానమే వేసుకుంటూ తడి వస్త్రాలు విడిచి పొడి వస్త్రం కట్టిండు. అంగానికి అంగ పూజ, లింగానికి లింగ పూజ 11 అందులో పాల పూజ కట్టిండు. అష్టాది విభూది నొష్ట ధరించుకొని 5 గడియల్ల వేసే పూజలు, 4 గడియల్ల వేసే పూజలు, 3 గడియల్ల వేసే పూజలు, 2 గడియల్ల వేసే పూజలు, 1 గడియల వేసుకొని నా భార్య దగ్గరికి వెళ్ళిపోతుంది. పార్వతి దగ్గర బాట పడుతున్నాడట. అమ్మవారి పార్వతమ్మ నా భర్త ఎంత ఆకలి వనొచ్చిందో, ఎంత ధూపం వనొచ్చిందో. చిక్కుడు పువ్వు వేసింది, చిరిగిన నోమింది, బంతి పువ్వు వేసింది, బంగారు కొట్టుకున్న నోమింది. పార్వతమ్మ దేవి దేవదేవి వెళ్ళాల ఖర్జూరాలు, నవగాయ పిండి వంటలు, మరి పంచపక్ష పరమన్నారు తయారు చేసింది రేణుకాదేవి. పంచపక్ష పరమన్నారు తయారు చేసి నాదా ప్రాణేశ్వర కూర్చొని అన్నం తినమని చెప్పి ఎండికట్ట పీట వేసింది. శంకరుడు ఎండికట్ట పీట మీద కూర్చొని 5 ఏళ్ళ అస్తము తీసి అన్న భోజనాలు కలిపి నోటికాడ ముద్ద పెట్టబోతుంటే బిడ్డయానికి వచ్చినది రామరామ, బిడ్డయానికి వచ్చినది రామరామ, బిడ్డయానికి వచ్చినది శంకరునికి, బిడ్డయానికి వచ్చినది శంకరునికి. రామయ్యారి బామ పార్వతమ్మ, రామయ్యారి బామ పార్వతమ్మ, తాయి రావే మదన సుందరి, తాయి రావే మదన సుందరాంగి, తాయి రావే మదన సుందరి, తాయి రావే మదన సుందరాంగి. రామయ్యారి బామ పార్వతమ్మ, రామయ్యారి బామ పార్వతమ్మ, ఎక్కడ వైరాలి, నా బిడ్డ ఎక్కడ వైరాలి. అన్నమైన సమయానికి నా బిడ్డ ఎల్లమ్మ నానాని చెప్పి నా తొడ మీద కూర్చుండ నా బిడ్డ నాకు కానొస్తలేదు. కొట్టినవా తిట్టినవా కోపగించినవా పార్వతమ్మ. రామ 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 పాట పనులు కూడా ఒరికినాడు, పనులు కూడా ఒరికినాడు. ఎర్రాని గుట్లకమ్మ సంగమయ్య, ఎర్రాని గుట్లకమ్మ సంగమయ్య, నాడు కోపమమ్మ రామ రామ, కోపమమ్మ రామ రామ. తెల్లాడి గుట్టకేమి శంకరుడు, తెల్లాడి గుట్టకేమి శంకరుడు, నాడు రక్తమమ్మ రామ రామ,
బిడ్డ ఎల్లమ్మ రామరాయి బిడ్డ ఎల్లమ్మ నీవు రామరాయి బిడ్డ ఎల్లమ్మ నీవు ఎవరేమన్నారు కన్న బిడ్డ ఎవరేమన్నారు కన్న బిడ్డ కలిగినావు ఎల్లమ్మ నీవు కలిగినావు ఎల్లమ్మ నీవు అడివాడు పక్కన కన్న బిడ్డ అడివాడు పక్కన కన్న బిడ్డ అడివాడు పక్కన రే ఎల్లమ్మ నిన్ను ఎందుకోర కలిగినావు రాయమ్మ బిడ్డ బిడ్డ రేణుక ఎల్లమ్మ పాడివాడు వట్టిండా పగవాడు వట్టిండా ఇత్తుడు వట్టనా తుండు వట్టనా తుసుమారు వట్టనా బిడ్డ రేణుకా దేవి పాలివాడు కొడతవాని ప్రాణము తీస్తున్నా చేనివాడు కొడతవాని చేతులు నరుకుతున్నా నిన్ను ఎవరేమన్నారు రేణుకా దేవి అమ్మవారి ఎల్లమ్మ ఏమనుకుంటది పిల్లన్న ముచ్చట మా నాయనతో చెప్తే నన్ను కొడుతాడో తిరుగుతాడో కోపగిస్తాడో ఎన్నెలకెళ్ళి ఎంటక తీసినట్టు నెత్తిలకెళ్ళి పేరు తీసినట్టు మా నాయన నేను గుంజాలనుకుంది ఎల్లమ్మ తల్లి నానా నానా దేవ సంగమయ్యా కచ్చీరు బందీ వేసుకొని 12 గొట్ట సమయానికి మన ఇంటికి వచ్చేవాడు ఇవాళ అరగంట సేపు ఆలస్యం అయ్యింది అందుకని నీ మీద నేను అలిగి కూర్చున్న తండ్రి తండ్రికేమో బిడ్డ మీద ప్రేమలు అంటారు తల్లికేమో కొడుకు మీద ప్రేమలు అంటారు నీ కావురాల బిడ్డను నేను నీ మీద అలిగి కూర్చున్నా చెప్పినప్పుడు శంగిళ్ళము గిల్లు నక్కి చేతు ముద్దులాడి సందనపు బొమ్మలాడ ఎల్లమ్మని సంకలెత్తుకున్నాడమ్మా శంకరు సంకలెత్తుకున్నాడమ్మా శంకరుడు రామ 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 అమ్మవారి ఎల్లమ్మని సంకలెత్తుకొని 17 మేడలకు తీసుకొస్తున్నాడు మొదటి బుక్క బిడ్డ కెట్టిండు రెండో బుక్క తాని తిన్నాడు మూడో బుక్క బిడ్డ కెట్టిండు నాలుగో బుక్క తాని తిన్నాడు ఐదో బుక్క బిడ్డ కెట్టిండు అన్న భోజనాలు తిన్నారంట తల్లి తండ్రి అటువంటి బిడ్డ కలిసి అమ్మవారి ఎల్లమ్మ నాయన తీసుకొని 17 మేడల్లోకి వెళ్ళి బయటకు వస్తున్నది నాయనా 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 ఓ దేవ సంగమా సంగమయ్యా నానా ఒక మాట అడుగుతున్నా ఏమన్నా కోపమా తండ్రి ఏం కోపం లేదా ఒత్తుకున్నంత ఓపిక కూరాడుకున్నంత కూరాడతం ఉందా నానా మన పెద్ద తర్వాత దాటినవా నానా ఇదిగో ఆకాశం మీదకి వెళ్ళగా గట్టబోతుంది ఇక రెండేంటివి తండ్రి పక్షులు బిడ్డ ముందర పోయేది మగ పక్షి వెనుక పోయేది ఆడి పక్షి బిడ్డ 2 సతిమా పురుషులు భార్య భర్తలు ముందర పోయేది మగ పక్షి వెనుక పోయేది ఆడి పక్షి 2 సతిమా పురుషులు భార్య భర్తలా నానా ఇదిగో భూమి మీద పోతున్నాయి ఈ రెండేంటివి అయ్యో అవేంటి బిడ్డ అవును నానా ఏనిగంత ఎండు జీవ గానిగంత గండు జీవ బిడ్డ మూల పోయేది చీమ ఉన్నది వెనుక పోయేది ఆడి చీమ 2 భార్య భర్తలు సతిమా పురుషులు బిడ్డ 2 భార్య భర్తలు అయితాయా నానా బండ కింద ఉన్నాయి మొత్తుకుంటున్నాయి ఇక రెండేంటివి తండ్రి 2 మాండోదరులు బిడ్డ కప్పలు అంటారు మాండోదరులు అంటే కప్పలు ఆ 2 ఏమైతాయి 2 భార్య భర్తలు బిడ్డ పెద్ద పోతేదేమో మగ కప్ప చిన్న పోతే ఆడి కప్ప సత్యమా పురుషులు భార్య భర్తరా నానా ఈ ఇల్లుకిల్లు ఏమైతది ఇల్లుకిల్లు దీమైతది బిడ్డ చెట్టుకు చెట్టు చెట్టుకు చెట్టు దీము రాయికి రాయి రాయికి రాయి దీము బిడ్డ ఆ గుట్టకి ఈ గుట్ట ఏమైతది తండ్రి ఆ గుట్టకి ఈ గుట్ట దీమైతది బిడ్డ నానా ఈ బాటంటే పోతుర్రు వీరిద్దరు ఎవరయ్యా వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు బిడ్డ ముందర పోయేవారు మగ మనిషి వెనుక పోయేవారు ఆడ మనిషి ఎవరి కాకపోతే వస్తే ఎవరికి చెప్పుకుంటారు భార్య భర్తలు సత్యమా పురుషులు బిడ్డ నాయనా 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 నాయనా
భోగ పాపి భోగ పాపి
గాని పిల్ల గుట్టకు ముందుకే పుల్ల గుట్టి పెట్టినట్టు నీకు ఇత్తడిది కోట పుత్తడిది కోట కోడి పుష్కలతోని కట్టిన కోటల గేటలు గాలి గోపురంబులంత పురాణాలు బిద్దెల మేడలు కంచి గుబ్బల్లి కోట కంచి గుబ్బల్లి కోట ఏలవాడు కృతాయుడు కృతాయుడి భార్య కార్తీక శీలమ్మ గర్భాన వచ్చేవాడు కార్తీక మహారాజు 200 హస్తాల గల్లవాడు 100 శిరసుల గల్లవాడు అలవాడు నిన్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే కార్తీకుడు అడ్డం వచ్చిండు ఎన్నడుకున్నా నీ బిడ్డను నాకిచ్చి పెళ్లి చేయమని మాట తీసుకున్నా నా దగ్గర కార్తీకుడికి నిన్నిచ్చి చేస్తా బిడ్డ ఎల్లమ్మ నిన్నిచ్చి చేస్తా బిడ్డ ఎల్లమ్మ ఇంతకమ్మ రేణుక దేవి ఎల్లమ్మ ఆ మాట విన్నప్పుడు ఎల్లమ్మ నాయనా నీ పల్లె పిండి గాని నిన్ను పొడవని దొంగలు పొడవా నిన్ను నాగన్న ముత్తాడా నందులు ఊడవరా నాయనా దేవతల వంశం మనదున్నది రాక్షసుల వంశము అందుంది నానా సంగమయ్యా దేవతలకు రాక్షసులకు ఎన్న ఈడు జోడు కలుస్తుందా తండ్రి బిడ్డ అగ్గి దేవుడు పోతుండు వానికి వంట వండి పెడుతుండు గాలి దేవుడు పోతుండు వానికి ఆకలి ఊకుతుండు వర్ష దేవుడు పోయి వానికి సాపి అల్లుతున్నాడు శివాని పిలిస్తే వాని మందిరం నేను కొలువు తీరు ఉంటున్నా పంచన్న పాపకారి కుంచన్న కులద్రోయుడు పంచన్న పాపాతుడు బిడ్డ కార్తీకుడు నా ప్రాణం తీస్తాడు మీ అమ్మ ప్రాణం తీస్తాడు నానా గా భయానికి గడగడ వరుగుతున్నవా తండ్రి నాయనా మనకు అపాయం వచ్చినప్పుడు ఉపాయముతోని జయించాలంటారు తండ్రి జంగమయ్యా ఆయము చూసి గాయమున పోటు పడవాలంటారు అయ్యో జంగమయ్యా నా పేరు మీద మన కచ్చేరు ముందర 7 వచనాల గడతమ్మము మాతాలే నాయనా 7 వచనాల గడతమ్మం బాటి గడతమ్మానికి కామంత గంట కట్టాలి చిన్ననేమో ఒంటి మూత రడబియలు కట్టాలి నన్ను లగ్గం వేసుకున్నవాడు స్తంభానికి తాడేసి వాకకుండా గాలి లోపల కత్తోలు లేవాలి గనగన గనగన గంట మోగించాలి గంట నాదు బంధుగాక ముందుకే సక్షేటి సముద్రాలు తిరగాలి 70 ముళ్ళ తలపాగా చుట్టుకొని అప్పుడే పుట్టిన చెంగెల్లి చామంతి పువ్వంట వచ్చి పంచకోటి లింగాల పాల పూజ కట్టాలి రడబేలు మీద దెబ్బ కొట్టినప్పుడు నాదు 40 ఆమడ మోత మున్నూరామడ ఎల్లమ్మ లగ్గము లగ్గమంట రడబేలు మోగావాలే నాయనా దశవంతి వాడు నాయనా సంగమయ్య దేవాల దేవుడు గాని రాజంగ రాజు గాని అచ్చగాడు గాని బిచ్చగాడు గాని జోగువాడు గాని సన్యాసి వాడు గాని నరమానవుడైనా పర్వాలేదు నేను లగ్గమాడు
శంకరుడి బిడ్డ రేణుక ఎల్లమ్మ ఒక పదవతి కట్టింది. పదవతి నెక్కిన వానికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. గండురామ చిలుకలు వెలిసిండు. పల్లెములో పప్పు పలహారాలు వేసి బుక్కిచ్చిండు. గండురామ చిలుక మెడ లోపల ఉత్తరాలు వేసిండు శంకరుడు. చిలుక రామన్నకి ఏమంట బుద్ధి జ్ఞానాలు ఎప్పుతున్నాడు. చిలకోన రామ చిలక చిలకోన రామ చిలక నువ్వయ్యతో వల్ల మిమ్మోనాము. చిలకోన రామ చిలక నువ్వయ్యతో వల్ల మిమ్మోనాము. చిలకోన రామ చిలక చిలకోన రామ చిలక నిమ్మ పట్టు నిన్ను నిలపండేమో. చిలకోన రామ చిలక ఈ విధంగా బుద్ధి జ్ఞానాలు ఎప్పుకుంటా చిలక రాముని విడిచిపెట్ట వరకు రెపరెపరెపరెపరెపలు పెట్టుకుంటా. ఉత్తరాన ఉరుముకొండ, దక్షిణాన ధర్మపురి, 4 రాజ్యాలు నవకొండ భూములు, వత్తల విత్తల రసాతల వంగ కలింగలాట పర్వత చోళ నేపాల భూపాల కాంపోజ సిద్ధు కేరళ చెప్పంగ దేశాలు 56 రాజ్యాలల్లా చిలక రామన్న ఉత్తరాలు వంచి వస్తా ఉన్నారమ్మా. కుప్పల్లి కోటల ఉత్తరం వేసింది. కైలాసం వేరే వస్త ఉన్నది.